శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి అందించిన శ్రీ లలితా సహస్రనామ రహస్య అమృతాన్ని, అద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకము 121. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూ. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూ. నామార్థము: దరాందోళిత దీర్ఘాక్షి, కొంచెంగా చలించు విశాలమైన కన్నులు కలది. దరహాసోజ్వలన్ముఖి, మందహాసంతో ప్రకాశించు ముఖం కలది. గురుమూర్తి, గురు రూపము. గుణనిధి, గుణాలకు నిధి. గోమాత, సకలములకు తల్లి. గుహజన్మభూ, గుహుడు జన్మించుటకు కారణమైనది. శ్లోకార్థము: అమ్మ ఆ కర్ణాంతం వ్యాపించిన విశాలమైన నయనములు కలిగి చిరు దరహాసంతో ప్రకాశించు వదనము గల తల్లివి. గురు రూపము దాల్చి జిజ్ఞాసులకు బ్రహ్మజ్ఞానమును అనుగ్రహిస్తావు. గుణములకు నిధివి, గోవులకు తల్లివి, కార్తికేయునికి జననివి. అద్వైతార్థము: దరాందోళిత దీర్ఘాక్షి, కొంచెం ఆందోళనతో చలించు విశాలమైన కన్నులు కలది. శ్రీ లలిత అని సామాన్యార్థంగా ఉన్నప్పటికీ కోటానుకోట బ్రహ్మాండములను బంతుల వలె ఆటాడిస్తూ సృష్టి స్థితి లయలను చేసే ఆది పరాశక్తి. ఎందుకు ఆందోళనగా ఉంటుంది? ఇందులోని అంతరార్థం ఏంటంటే, ధ్యాన సాధన చేసేటప్పుడు చూపును భ్రూమధ్య స్థానంలో నిలిపి ఎంత మాత్రం ఆందోళన లేని, భయం లేని, చంచలత్వం లేని చూపును భ్రూమధ్యంలో సుదీర్ఘంగా నిలిపి సాధన చేసేవారికి ప్రాణశక్తి దర్శనమవుతుందని, అంటే ఆత్మ దర్శనమవుతుందని దరాందోళిత దీర్ఘాక్షి అనే నామంలో గూఢార్థము. దరహాసోజ్వలన్ముఖి, అలా భ్రూమధ్యంలో చూపు నిలిపేటప్పుడు కన్నులు చెలించో, రెప్పలు అల్లాడించో కాకుండా సంతోషం, చిరునవ్వుతో, ప్రశాంతంగా ఉన్న ముఖంతో ప్రకాశించుతూ ఉండాలి అని దరహాసోజ్వలన్ముఖి నామం సూచిస్తుంది. గురుమూర్తి, గు అంటే చీకటి, రు అంటే పారద్రోలేది, అంటే అజ్ఞాన అంధకారాలను పారద్రోలి జ్ఞాన జ్యోతి వెలిగించేవాడే గురువు. ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ అనుమానాలన్నీ తీరిపోయి ప్రశాంతత, ఆనందం కలుగుతుందో, నమ్మకం, గురి కుదురుతాయో ఆ మహనీయులే నీ గురువు. భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి సాధన చేయగా పరమాత్మ స్వరూపం సద్గురుమూర్తిగా, అంటే గురుత్వం వహిస్తూ మార్గదర్శకంగా దర్శనమిస్తుంది అని గురుమూర్తికి నామార్థము. గుణనిధి, సకల గుణాలకు నిధి అయిన ఆత్మస్వరూపం. అట్టి స్వరూపమును భావన చేసినందువలన నిర్గుణ స్థితి కలుగుతుందని గుణనిధి నామం చెబుతుంది. గోమాత, గోజాతికి తల్లి. కామధేనువు, కామధేనువు రూపంగా స్వర్గంలో, గోవు రూపంలో భూమి యందు సంచరిస్తూ సకల దేవతా స్వరూపిణిగా సాధకుని సకల అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. గుహజన్మభూహు, గుహుడు అంటే సంపూర్ణ జ్ఞాని అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడు. గుహుని జన్మకు కారణమైన ఆ ఆది పరాశక్తే సాధకుని సంపూర్ణ జ్ఞానానికి జన్మనిస్తుంది. కాబట్టి గుహజన్మభూ అని కీర్తించారు అని పద్మాచక్క అమ్మ మనకి వివరించారు. పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.